అదేవిధంగా మీరు చెప్పినట్టుగా నార్కోటిక్ డ్రగ్స్, గంజా కూడా నార్కోటిక్ డ్రగ్, ప్లాంట్ ద్వారా వస్తుంది, గంజా ప్లాంట్ ద్వారా. దాన్ని కూడా పూర్తిగా అరికట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని గట్టి చర్యలు తీసుకొస్తుంది. ఈ సంవత్సరం జూన్లోని మొత్తం ఏఎస్ఆర్ జిల్లాలోని 375 గ్రామాలను ఐడెంటిఫై చేసి ఈ 375 గ్రామాల్లో 9 మండలాల్లో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కల్టివేషన్ వస్తుంది. అక్కడ ఈసారి గంజా ప్లాంట్ కూడా మనకి ఎవరు ప్లాన్ చేయకూడదని చెప్పేసి డ్రోన్స్, శాటిలైట్ టెక్నాలజీ, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తారు. వాటి ద్వారా పూర్తిగా నియంత్రణలో తీసుకొచ్చాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 140 కోట్లు ఖర్చు పెట్టి మనకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చారు, 22 రకాల క్రాప్స్ ఫ్రీగా. సో ఇలాగ అన్ని రకాల మల్టీ ఏజెన్సీ అప్రోచ్తో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా కూడా మన ప్రయత్నాలు మొదలైనవి. కానీ ఇందాక చెప్పినట్టుగా మనకి మ్యానుఫ్యాక్చర్ అంటే మనకి ఈ డ్రగ్ ఎఫర్ట్లో STDD అన్నాయి, సోర్స్ ఎక్కడ తయారవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ రూట్స్లో ఎలా వస్తుంది, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది, దానికంటే లాస్ట్ అది డిమాండ్ అన్నమాట. డిమాండ్ ఎవరి దగ్గర ఉంది, అదే ఈ ప్రోగ్రామ్. మనకి డిమాండ్లోని కొంతమంది విద్యార్థులు దానికి బలి కాకుండా ఆపడం, కొత్త విద్యార్థి అందులో జాయిన్ అవ్వకుండా ఆపడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు చెప్పుకు వస్తుంది, మనకి మంచిగా వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ ఆపడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.